హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బహుజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. విశ్వావసునామ సంవత్సరం 2025-26 కర్కాటక రాశి ఫలితాలు అనేటువంటి మనం చెప్తున్నాం. ఈ రాశి ఫలితాల్లో మనకి ఋషీశ్వరులు చెప్పిన దాని ప్రకారంగా సూర్యచంద్రుల యొక్క ప్రభావాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇంకా శని, రాహుకేతులు, గురువులు పెద్ద గ్రహాలు కాబట్టి వాటి ప్రభావాలు అనేటటువంటిది మన మీద జరుగుతూ ఉంటాయి. మనకి యజ్ఞాది క్రతువులు కానీ, దాన ధర్మాలు కానీ, పూజా విధానాలు కానీ, కొద్దిగా రెమెడీస్ అనేటటువంటిది నేను ఒక వీడియోలో శని 12 రాశులకి ఏం జరుగుతుందని చెప్పే దానిలో చాలా డీటెయిల్గా చెప్పాను అనమాట. ఏ పూజా విధానం చేసేటట్టయితే ఈ గోచార ఫలితాలు తప్పించుకోవచ్చు అని చెప్పని అది ఒకసారి చూసుకోండి. ఏమిటది? శని గ్రహం అనేటువంటిది 12 రాశుల్లో ఫలితాలు ఎలా ఇస్తుంది 20 అనే ఇది 2.5 ఏళ్ళు ఒక రోజు కాదు, అది 2025లో మనం రిలీజ్ చేసాం. దానిలో ఉంటాయి ఫలితాలు అనేది. కనుక మెయిన్ ఈ సూర్యుడిలో సుషుమ్నా శక్తి, చంద్రుడిలో కల్పనా శక్తి, వీటి ప్రభావాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చంద్రుడు చాలా 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 ఎక్కువ మీ మీద పనిచేస్తుంటుంది. అందువలన ఆ రోజు నక్షత్రం ఏంటి చూసుకుంటే నేను చంద్ర ఫలితాలు కూడా చెప్తున్నాను అనమాట. అది సూర్యుడిది కూడా పనిచేస్తుంటాయి. ఈ రెండే ప్రపంచాన్ని ఆటాడిచ్చేది ఆత్మ, మనస్సు రెండే. కనుక ఆత్మకార్యం మనకు 100 కోట్లు ఉన్న ఆత్మ మనస్సు సాటిస్ఫై లేకపోతే ఉపయోగమే లేదు. అందువలన ఏది జరగాలన్నా మనస్సు ప్రశాంతత కావాలంటే చంద్రుడే బాగుండాలి. ఆ సూర్యచంద్రులు అంటే ఎవరు? సూర్యుడు తండ్రి, పితృకారకుడు, చంద్రుడు తల్లి. వాళ్ళు ఫేరుగా ఉన్నప్పుడు సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళు ఏడిపించలేరు. అందువల్ల ఒక్కోసారి పుట్టినప్పుడు ఏంటంటే కర్కాటకంలో పాపగ్రహం ఉన్నప్పుడు తల్లి దండాలను ఉంటుంటాయి, తల్లి తిడుతుంటుంది. సింహంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు తండ్రి తిడుతుంటుంది. మీరు తెలుసుకొని వాళ్ళకి పాద నమస్కారం చేసుకొని మనకి కొద్దిగా వాళ్ళని పొగిడేటట్టయితే కొద్దిగా తప్పించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఒక గుడికి వెళ్తాం. ఆ గుడికి మీరు ఒక చెయ్యి పైకి ఒక చెయ్యి కిందకి ఉంటుంది అనమాట. ఆ గుడిలో ఇట్లా భగవంతుడు ఇట్లా ఉంటాడనమాట. కనుక అది కదలదు ఆ గుడి. మనం చూడండి, ఆ గుడి దగ్గరికి వెళ్ళి మనం శతనామావళి, సహస్రనామావళి, అష్టోత్తరం చేస్తాం. కనుక ఉదాహరణకి ఆజానుబాహు, పొడిగాడి చేతులు ఉన్నాయి, అరవింద దళాయతాక్షం, తామర రేఖ లాంటి కళ్ళు ఉన్నాయి, నీలమేఘస్వామి, చక్రం ఉంది, పొట్ట ఉంది, తొండం ఉంది, దంతం ఉంది. ఈ రకంగా పొగుడుతాం. కనుక ఒక విగ్రహానికి పొగిడినప్పుడు భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని పొగడటానికి ఏంటి? ఆ పొగిడినది వల్ల వాళ్ళు లాభం పొందుద్దని చెప్పి శాస్త్రంలో చెప్పారు కదా. మనం ఒక విగ్రహానికి చేస్తున్నాం కదా, ఆ విగ్రహానికి పొగడటమే కాదు, అక్కడ సాంబ్రాణి కడ్డి పెట్టి ధూపం ఇస్తున్నాం, కర్పూరాన్ని పెట్టి వెలిగించి కర్పూరాన్ని తిప్పుతున్నాం, అక్కడ పండ్లు ఫలాలు అనేటివి ఇస్తున్నాం, సాష్టాంగ నమస్కారం, నేల మీద పడుకొని నమస్కారం చేస్తున్నాం ఒక విగ్రహానికి. అటువంటిది జీవించున్నటువంటి తల్లిదండ్రులకి మరి కనుక మంచి చేసేటట్టయితే సూర్యచంద్రులే మన మీద ఎక్కువ ప్రభావం చూపించేది కాబట్టి వాళ్ళంత పెద్ద బాధించవు. ప్రస్తుతం ఈ కర్కాటక రాశి అనేటటువంటి చెప్తున్నాను. ఈ కర్కాటక రాశి జనరల్గా మనశ్శాంతి తక్కువ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు అధిపతి అనమాట. అందువల్ల స్పీడ్గా పాడ్యమే, విధియ, తదియ, పౌర్ణమి, అమావాస్య, గ్రహణాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల వీళ్ళకి మనశ్శాంతి తక్కువ ఉంటుంటుంది. ఆ దశలను బట్టి కొంత చంద్రదశ వస్తే, ప్రపంచంలో ఏ రాశి వాళ్ళకైనా సరే చంద్రదశ వస్తే మానసిక ఒత్తిళ్లు గురవుతుంటారు. పాడ్యం, విధియ, తదియ, 120 అమావాస్యలు, 120 పౌర్ణాలు 10 ఏళ్లలో చూస్తుంటాం అనమాట. ఆ చంద్రగ్రహణాలు అనేటటువంటి అట్లా వస్తుంటాయి అనమాట. అందువల్ల ఎక్కడున్న చంద్రుడు అది గుర్తుపెట్టుకునండి. కనుక సినిమాలో ఎన్ని రకాల సీన్లు ఉన్నాయి, అన్ని రకాల సీన్లు చంద్రుడు చూపిస్తాడు. ప్రపంచాన్ని ఆటాడిచ్చేది, ప్రపంచానికి ఆరోగ్యం అనేటటువంటి కాంప్లికేషన్స్ ఇచ్చేది, ఎక్కువగా మానసిక ప్రశాంతత ఇచ్చినా మానసిక ప్రశాంతత లేకుండా చేసిన చంద్రుడే. కాబట్టి ఆ చంద్రుడి ఏడల భక్తి పెరిగి చంద్రుడి శాంతి చేసుకునేటట్టయితే మనకి మంచి జరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రస్తుతం సూర్యుడు ఇది కర్కాటక రాశి అనమాట. ఈ కర్కాటక రాశికి సూర్యుడు లగ్నంలో ఉండేటట్టయితే జన్మకాలం ముందు చంద్రుడున్న రాశి నుండి 12 రాశుల ఫలితాలు మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఆ చంద్రుడు లగ్నంలో ఉండేటట్టయితే కొద్దిగా ఆరోగ్య విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు ఇస్తుంటాడు. కొద్దిగా ముసలివాళ్ళకైతే కొద్దిగా పెద్ద రోగాలు ఇస్తుంటాడు. కొద్దిగా కష్టాలు కూడా కొద్దిగా ఎక్కువగా ఇస్తుంటాడు. అంతకుముందు ఉన్నటువంటి మంచి ఉంటుంది అన్నమాట. ఆ మంచి అమ్మేయాల్సిన పరిస్థితి,
ఆ పదవులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి, ఆ స్థితిని కోల్పోతుంటాం మన యాక్షన్ వల్ల. అందువల్ల ఆ ఒక్క నెల కర్కాటక రాశి వాళ్ళు, అది ఎప్పటి నుంచి జూలై 15 నుంచి ఆగస్టు 15 ఆ కర్కాటకంలో సూర్యుడు ఉన్నాడు అన్నమాట. జనరల్గా లగ్నంలో సూర్యుడు ఉంటేనే ప్రతిబంధకాలు, ఆటంకాలు చెప్తాం. ఇది రాశిఫలాలు కాబట్టి రాశిలో సూర్యుడు ఉండటం అనేటువంటిది అంత మంచిది కాదన్నమాట. నెక్స్ట్ రెండో ఇంట్లో అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ దాకా సూర్యుడు ఉంటే ధన నష్టం, నేత్ర రోగం, ముఖ్యంగా కుడి కన్ను, ఆ తర్వాత ఇతరుల నుండి మోసపోతానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కనుక రెండు ఏంటంటే కుటుంబం, మాట విలువ, కొద్దిగా డబ్బులు, ఈ విషయాలు ఎక్కువగా చెప్తుంటాం. సొగ విద్య అనమాట. అందువల్ల ఈ విషయాల్లో లోటుపాట్లు అంటూ ఉంటుంటాయి అన్నమాట. ఇది మూడో రాశికి వచ్చేసరికి సెప్టెంబర్ 15 అక్టోబర్ 15 మిథునంలో సూర్యుడు మిథునంలో ఉన్న సూర్యుడు కన్యలో ఉన్న మిథునంలో ఉన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, ఇంటెలిజెన్స్ స్థానం, ఇది బుధుడు స్థానం. కానీ అక్కడ ఉన్నందువలన కొద్దిగా మనకు మంచి ఆ నెలలో చేస్తుంటాడు అనమాట. అందువల్ల అక్కడ ఆ మూడో ఇంట్లో కర్కాటకానికి 1, 2, మూడో ఇంట్లో కన్యలో ఉన్నందువల్ల అది ఎప్పుడు చెప్పాము, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 అక్కడ స్థాన లాభం, ఏదైనా ఆస్తులు కొనుక్కోవచ్చు. శత్రునాశనం, కోర్టు కేసులు గెలవాలన్నా, ఒక వ్యక్తి మీద మనం కొద్దిగా పబ్లిక్గా ఒక ఆర్గ్యుమెంట్ చేయాలన్నా మనం గెలుస్తానికి అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి బలం, ధనపుష్టి, ఆర్థికమైనటువంటి బలం బాగా రావడానికి, ఎక్కువ డబ్బులు పొందడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా ఉపశమనం, దీర్ఘరోగికి కూడా అక్కడ ఆ నెల ఆరోగ్యం బాగానే ఉంటుంది. అది రహస్యం ఏంటంటే అక్కడ ఏమైతే వాడుతున్నామో ఇది కంటిన్యూ చేసే సంవత్సరం అంతా అది మంచి జరుగుద్ది. మళ్ళీ కొత్త డాక్టర్ వచ్చేసేసి ఇది కాదయ్యా ఇది వాడమని చెప్తుంటారు అనమాట. అక్కడ మంచి డాక్టర్ దొరుకుతారు. 3, 6, 11లో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు మీకు మంచి వైద్యులు దొరికి మీకు మంచి లక్షణాలు ఇస్తారు. అవి కంటిన్యూ చేస్తే ఆ సంవత్సరం అంతా మనం లాభం పొందగలుగుతాం. ఆ తర్వాత 4వ రాశి కర్కాటక రాశికి 4వ రాశిలో మాకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 సూర్యుడు సంచరిస్తాడు. ఇదేంది, చంద్రలగ్నాథ్ కుటుంబ స్థానాధిపతి అయినటువంటి వాడు నీచబడతాడు అన్నమాట 4వ ఇంట్లో. అందువల్ల వాక్ స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి, కంటి స్థానాధిపతి, పంటి స్థానాధిపతి, ఇవన్నీ ఈ నీచబడటం వల్ల ఎక్కువ బేడనమాట. అది అనుమానాలు ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ అనవసరమైనటువంటి అనుమానాలు వచ్చి మనం కష్ట నష్టాలకు గురవుతుంటాం. అందువల్ల స్త్రీ సౌఖ్య విఘ్నం. అందువల్ల రాత్రిపూట ఏదైనా పలకరించింది భార్య, రేపు మాట్లాడదామని చెప్పాలి అనమాట. లేదు నేల మీద పడుకున్నాం, చాప దుప్పటి వేసుకొని భార్య కూడా సహకరిస్తే ఇద్దరు కలిసి దోషం తగ్గుద్ది అనమాట. రోగ దుఃఖాలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. కనుక నెక్స్ట్ చంద్రుడు 5వ రాశి కర్కాటక రాశికి 5వ రాశి వృశ్చికం. అది కర్కాటకానికి యోగకారకుడి క్షేత్రం అనమాట. ఈ 5వ రాశిలో ఈ సూర్యుడు సంచరించేటప్పుడు కొద్దిగా శత్రుపీడ, ఆ రోగ దుఃఖాలు, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు ఏదైనా ప్రయత్నం చేయాలంటే ప్రయత్నం చేసుకోవచ్చు. చంద్రలగ్నాథ్ 6వ ఇంట్లో సూర్యుడు ప్రయాణం చేసేటప్పుడు ధనస్సు రాశి, అది భాగ్యాధిపతి ఇల్లు, షష్ఠ భాగ్యాధిపతి అనమాట. అది డాక్టర్లకు ఎక్కువ లాభం. అక్కడ కనుక ఉండేటైతే 6వ రాశిలో డిసెంబర్ 15 నుంచి జనవరి 15 మధ్యన అక్కడ ఉంటాడు, సంక్రాంతి ముందు నెల. అక్కడ రోగ ఉపశమనం, తర్వాత శత్రునాశనం. కనుక అంత ముందున్నటువంటి బాధలన్నీ ఒక్కొక్కటి తొలగిపోతాయి అనమాట. నెక్స్ట్ చంద్రలగ్నాథ్ 7వ రాశి అనమాట. అది సంక్రాంతి నుంచి ఒక నెల అనమాట. జనవరి 15 నుంచి ఒక నెల. అక్కడ దూర ప్రయాణాలు అనేటటువంటివి మనం చేస్తాం. కొద్దిగా జాగ్రత్తగా చేయండి, నిదానంగా చేయండి, స్పీడ్ తక్కువగా చేయండి, రాత్రిపూట చేయొద్దు, పగలు చేయండి. అట స్థితి అంటే దీనస్థితి ఉంటుంది అనమాట. అంటే కొద్దిగా మానసికంగా బాధపడుతుంటాం. ఉదర సంబంధ రోగాలు, పొట్ట సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మందులు వాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సూర్యుడు 8వ రాశి. 8వ రాశి అంటే ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15. ఇది జనరల్గా 8వ రాశిలో స్త్రీ కలహాలు అనేటిది వస్తూ ఉంటాయి. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి కొద్దిగా రైడింగ్స్ కానీ, కొద్దిగా ఈ పోలీసులు ఆపటం కానీ, మనకి డబ్బులు తీసుకోవడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, లేబర్, కొద్దిగా వీళ్ళందరితో కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయాలు కూడా లోటుపాట్లు ఉంటాయి. మందులు వాడాల్సిన సిచ్యువేషన్స్ కూడా కొద్దిగా ఉంటాయి, కానీ భయంకరంగా కాదు. 9వ రాశిలోనే భయంకరం. 9వ రాశి మార్చి 15 నుంచి ఏప్రిల్ 15. అక్కడ కూడా దీనస్థితి అనేటువంటి మహారోగములు కొద్దిగా, అంటే పడతం దెబ్బతలటాలు లేకుండా ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహించి అక్కడ ఆహార నియమాలు, నిద్ర, ఎక్సర్సైజు, సూర్య నమస్కారాలు జాగ్రత్త చేసుకోండి. ఆ నెల
అప్పుడు తప్పించడానికి అవకాశం ఉంది. 9వ రాశిలో నా ప్రాక్టికల్గా 45 ఏళ్ళ అనుభవంలో ఎన్నోసార్లు చూశాను అనమాట. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనం ప్రారంభించే పనులకు భంగం ఉంది కాబట్టి ఆ టైంలో ముహూర్తాలు, కొత్త పనులు ప్రారంభించడం చేయబాకండి. నెక్స్ట్ ఆ కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశికి మేషం అనమాట. ఆ మేషంలో సూర్యుడు ఎప్పుడు వస్తాడు? ఏప్రిల్ 15 నుంచి మే 15 వస్తాడు. అది పదవి ఇల్లు అనమాట కర్కాటకానికి. ఆ పదవి ఇల్లు కర్మ సాఫల్యం. కర్మ అంటే చెవి పని, అది సానుకూలం. అంటే గవర్నమెంట్ సంబంధంగా జాబ్స్ కానీ, ఉద్యోగ సంబంధంగా ప్రయత్నాలు కానీ కొద్దిగా ఎక్కువగా చేసుకోవచ్చు ఈ నెలలో. ఏప్రిల్ 15 మే 15 అందరూ కూడా నీకు సహాయ సహకారాలు అనేవి బాగా అందిస్తారు అన్నమాట. జయం కలగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఎవరిని అడిగినా సపోర్ట్, సహాయం చేస్తారు. కనుక అది ఉచ్చబడి కూడా ఉంటాడనమాట సూర్యుడు. ఎవరు సూర్యుడు? ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి, వాక్ స్థానాధిపతి. వాటి విలువలు పెరుగుతాయి, డబ్బు పెరుగుద్ది, మాట విలువలు పెరుగుతాయి, కుటుంబ అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అనమాట చంద్రలగ్నాథ్. అట్లాగే లాభంలో సూర్యుడు అనమాట 11వ ఇంట్లో. అది మే 15 నుంచి జూన్ 15 కర్కాటకానికి లాభంలో ఉంటాడు. అక్కడ కూడా మనం ఏదైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. కొద్దిగా డబ్బు సంపాదించాలంటే బాగా పెద్ద మొత్తాల్లో, ధనం అంటే తక్కువ మొత్తం, భాగ్యం అంటే ఎక్కువ మొత్తం, ఐశ్వర్యం అంటే ఇంకా ఎక్కువ మొత్తం. కనుక ఐశ్వర్యం పొందడానికి అవకాశం ఉంది. రోగ ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది 3/6/11లో. అలా కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12వ రాశి అనమాట. అదేంటంటే మనకి జూన్ 15 నుంచి ఒక నెల, అంటే చంద్రుడి నుంచి 12 ఉంటాడు అనమాట. జూన్ 15 నుంచి ఒక నెల ప్రయాణం చేసేటప్పుడు మనకు ఫలితం అనేది పెద్దగా ఉండదు. కొద్దిగా లెఫ్ట్ ఐ విషయాల్లో కొద్దిగా కళ్ళజోడు విషయాలు, లెఫ్ట్ ఐ విషయాలు, కళ్ళజోడు ఎందుకు చెప్తున్నా అంటే అది పగిలిపోతుంటుంది ఒక్కోసారి. ఆ లెఫ్ట్ ఐ విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఈ రవికి చెప్పినటువంటి ఏమైతే చెప్పామో మై తండ్రి, తర్వాత సూర్యుడు, ఆ తర్వాత సాంబశివుడు, ఆ మందార పువ్వుతో పూజ, ఆ సూర్యుడికి ఏమన్నా దొరికితే కమలం అనమాట. అదే తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు దొరికేటట్టయితే ఆ తామర పువ్వుతో ఆ నెల రోజులు మనం చేసేటట్టయితే బ్యాడ్ ఉన్నప్పుడు తప్పించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ తండ్రికి పాద నమస్కారం అన్నమాట. నెక్స్ట్ చంద్రుడు, ఇది చాలా ముఖ్యం అనమాట. ఇది 12 నెలలు మీకు చంద్ర ఫలితాలు చూసుకుంటూ ఉండొచ్చు. అందువల్ల ఇది చంద్రుడు, ఈ రాష్ట్రాధిపతి కూడా చంద్రుడే. మనశ్శాంతి జీవితకాలం లేదంటుంది చంద్రుడు వల్లనే. ఎందుకంటే ఖాళీగా ఉండడు కదా చంద్రుడు. అమావాస్య, పాడ్యమి, 12 100 అమావాస్యలు, గ్రహణాలు, వాతావరణాలు ఇవన్నీ ఉంటాయి. పాడ్యం, ఇది తదియ, సన్నపడతాం, లావటం ఇవన్నీ ఉంటుంటాయి. అందువల్ల ఈ చంద్రుడి జనన సమయంలో ఈ రాశిలో ఉండేటట్టయితే, రాశిలో ఉండటం అంటే అక్కడ పునరోజు 1వ పాదం, ప్రతి నెల పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, అది రాశిలో ఉంటాడు. రాశిలో ఉండేటట్టయితే తృప్తికరమైనటువంటి భోజనం చేస్తాం. పెళ్ళిళ్ళకి, వాటికి, ఫంక్షన్స్కి మనం కూడా భోజనాలు పెడుతుంటాం. అయ్యప్ప భజనలు ఇటువంటివి కూడా చేస్తుంటాం. శయన సుఖం, పరుపులు, మంచాలు, దిండ్లు, సోఫాలు, కుర్చీలు ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటాం. విశేష వస్త్ర లాభం, మంచి కాస్ట్లీ పట్టు వస్త్రాలు కొనుక్కోవాలన్నా, పెళ్ళిళ్ళకి ఏదన్నా ఒక కొనుక్కోవాలన్నా కూడా అన్ని వస్తువులు సానుకూలమైనటువంటి ఒక కాలం అనమాట. నెక్స్ట్ చంద్రలగ్నాథ్ 2 అంటే మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం 1వ పాదం ప్రతి నెల. అక్కడ మనకు ఎలా ఉంటుందంటే 2 కార్యహాని, చేసే పనులు సక్రమంగా ఉండవు. మానహాని, ప్రెస్టేజ్ అనేటటువంటి దెబ్బతింటూ ఉంటుంది. ద్రవ్యనాశం, ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఇచ్చినవి అడగబాకండి. ఆ నెల తర్వాత మీరు అదే ఆ 3 రోజుల తర్వాత మీరు అడగండి. మనకి అక్కడ 2.5 రోజులే కదా, అడిగితే అప్పుడు అప్పుడు పాసిబిలిటీస్ ఉంటాయి. 3వ ఇంట్లో చంద్రుడు అనమాట. 3వ ఇంట్లో చంద్రుడు అంటే ఇది కన్య అన్నమాట. ఆ కన్యలో ఉండేటటువంటిది ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు అన్నమాట. కనుక మూడో దానిలో చంద్రుడు సంచరించేటప్పుడు భార్య సుఖం, వివాహం కావాలంటే వివాహం అవుద్ది, భార్యతో కొద్దిగా ఆనందంగా ఉంటాం. పిక్నిక్లు, టూర్లు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఏదైనా వస్తువులు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అన్ని రకాల వస్తువులు, వాడుకునే వస్తువులు, శయనం, ఎలక్ట్రికల్ వస్తువులు, అన్ని వస్తువులు, శయన సుఖానికి ఇచ్చే వస్తువులు అంటే పరుపులు, మంచాలు, దిండ్లు, అట్లా కూడా కుర్చీలు, అట్లా ధనలాభం కూడా బాగా రావడానికి అవకాశాలు అంటూ ఉన్నాయి. ఇది 12 నెలలు కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. 4వ ఇంటి చంద్రుడు, కర్కాటకానికి 4వ ఇంట్లో చంద్రుడు అంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు అన్నమాట. అవి రన్ అయ్యేటప్పుడు కొద్దిగా ప్రయాణ భయం అంటూ ఉంటుంది కాబట్టి ఆ ప్రయాణాలు చేసేవాడు కొంచెం జాగ్రత్త చేయండి. నెక్స్ట్ 5వ రాశిలో చంద్రుడు సంచరిస్తుంటాడు అనమాట.
అది ఎప్పుడు అంటే ఆ విశాఖ 1వ పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రం అనమాట. జ్యేష్ఠ నక్షత్రం ఈ కర్కాటక రాశికి బుధుడు శత్రువు అనమాట. అంటే 5వ పాదంలో సంచరించేటప్పుడు యాత్ర సంబంధ విఘ్నాలు, అంటే కొద్దిగా యాక్సిడెంట్ జరగకుండా మంచి టైం చూసుకొని బయలుదేరుతూ ఉండండి. లేకపోతే ఈ 2.5 రోజులు అవాయిడ్ చేయండి. ఇది 12 నెలలు చెప్తున్నాను. ఆ తర్వాత ప్రయాణ అసౌకర్యం అనేటువంటి చెప్పారు. ఆ తర్వాత మనకు బాధలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువ ఉంటాయని చెప్పారు. సమస్యలు చెప్పారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు కూడా మన మాట వినటం తక్కువ, కొద్దిగా వాళ్ళని జాగ్రత్తగా పెంచుతూ ఉండండి. వాళ్ళని కదిలించబాకండి. అది ఆ 2.5 రోజులే కదా. ఆ తర్వాత 6వ ఇంట్లో చంద్రుడు అనమాట, అంటే ధనస్సులో చంద్రుడు అనమాట. అంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తర నక్షత్రం 1వ పాదం ప్రతి నెల అనమాట. అక్కడికి వచ్చేసరికి ధనలాభం ఉంటుంది. ఆ శత్రువుని మనం జయించడానికి అవకాశం ఉంటుంది. రోగ ఉపశమనం పొందడానికి అవకాశాలు ఉంటాయి. రోగాలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి 2.5 రోజులు. ఆ తర్వాత 7వ ఇంట్లో, 7వ ఇల్లు అనగానే మనకు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అన్నమాట. 7వ ఇంట్లో చంద్రుడు సంచరించేటప్పుడు ఆహార సుఖం, మంచి భోజనాలు దొరుకుతుంటాయి. పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం, ఫంక్షన్లకు వెళ్తుంటాం, మనం కూడా భోజనాలు పెడుతుంటాం. సన్మానం కనుక రికగ్నిషన్, గుడ్ సర్టిఫికేట్స్, స్టేజ్కి బహుమానం, మెడలో పూలమాలు పడతాం. ఈ వాతావరణాలు అనేవి ఉంటాయి. ధనలాభం, ఆర్థికంగా కూడా మనకి పుష్టి కలుగుతూ ఉంటుంది. శయన సుఖం, కొద్దిగా హ్యాపీగా మనం నిద్రపోతానికి, హ్యాపీగా ఆనందం పొందటానికి అవకాశం, రాత్రిపూట సుఖం పొందటానికి అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి 7. ఆ తర్వాత అష్టమం అనమాట, అంటే మన కర్కాటక రాశికి అష్టమంలో చంద్రుడు రన్ అయ్యేటప్పుడు అదేంటంటే మనకి ధనిష్ట 2, 3 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు అన్నమాట. అక్కడ అష్టమంలో ప్రతి నెల జాగ్రత్త చూసుకోండి. అక్కడ సంచార కాలంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా కొద్దిగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా బండి అప్పుడప్పుడు ఆపి ప్రయాణాలు చేస్తూ ఉండండి. ఈ దీపావళి సామాన్లు కాల్చేటప్పుడు కానీ, తడి చేత్తో స్విచ్లు వేసేటప్పుడు కానీ కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉంటూ ఉండండి. అష్టమ చంద్రుడు నీటి గండాలు కూడా ఇస్తుంటాడు కాబట్టి మనం టికెట్లు బుక్ చేసాం, మనకి తుఫాను అనౌన్స్ చేశారు, ఏమంటే టికెట్లు క్యాన్సిల్ చేసేయండి. ఆ కాలంలో మీరు సముద్ర స్నానాలు, నదీ స్నానాలకు వెళ్ళబాకండి. ఇది ఎవ్రీ మంత్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9వ చంద్రుడు కనుక కర్కాటానికి 9వ చంద్రుడు అంటే పూర్వభద్ర 1వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఎవ్రీ మంత్ అనమాట. అక్కడ మీరు ఉదర రోగం, పొట్ట సంబంధంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి. ఆహారం తక్కువ తినండి. కొద్దిగా భయంగా ఉంటుంది. ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా, ఎవరైనా కిడ్నాప్ చేయాలన్నా, ఎవరన్నా మనల్ని ఒత్తిడి ఇవ్వాలన్నా, మనల్ని తిట్టాలన్నా వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరితో మాడబాకండి, ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళబాకండి, అవి తప్పించుకోవచ్చు. 10వ ఇంట్లో చంద్రుడు అనమాట. అదే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, ఆ తర్వాత కృత్తిక 1 పాదం అనమాట. కర్కాటక రాశి వాళ్ళకి అనమాట. 10వ చంద్రుడు అనేటప్పుడు రాజకీయ సంబంధంగా, గవర్నమెంట్ సంబంధంగా, హైయర్ అథారిటీస్ ఏ కంపెనీ చేస్తున్నాడో కంపెనీలో హైయర్ అథారిటీస్ సంబంధంగా సానుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందులో ఈ కాలంలో మీ పనులన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 11వ ఇంట్లో చంద్రుడు. 11వ ఇంట్లో చంద్రుడు అంటే కర్కాటక రాశికి 2, 3, 4 పాదాలు అనమాట. కృత్తిక, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలని అక్కడ 11వ ఇంట్లో ఉంటాడు అనమాట. అక్కడ కొత్త బంధువులు రావటం కానీ, బంధువులు భోజన కార్యక్రమాలకు రావటం కానీ, వాళ్ళు మనల్ని పిలవటం కానీ, గ్యాదరింగ్ ఆఫ్ రిలేటివ్స్ ఎక్కువగా గుడ్ డే. జాతకం బాగానప్పుడు ఒక్కోసారి బ్యాడ్ భోజనాలు కూడా ఉంటూ ఉంటాయి అనమాట. ఆర్థికమైనటువంటి విషయాల్లో కొంచెం మనకి బలం కలగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 12వ ఇంట్లో చంద్రుడు అనమాట. ఇది మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, ఇది పర్రభూమి ఆరుద్రాలు. ఆరుద్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు మాకు అసలు ఫలితాలే ఉండవు, పంటలు పండవు అనమాట. అంటే రిజల్ట్ ఉండదు అనమాట. నెక్స్ట్ 1, 2, 3 పాదాలు మనకి పునర్వసు. ఈ 12వ ఇంట్లో చంద్రుడు అంటాం. ఇక్కడ కొద్దిగా ధనహాని, దోషం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇక ఈ 2 ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిందే. మిగిలిన కొద్దిగా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల చంద్రుడికి తప్పించుకోవాలంటే తల్లి దీవెనలు, అమ్మమ్మ నాన్నమ్మ సంబంధంగా ఆశీస్సులు, వాళ్ళు లేకపోయేటట్టయితే వాళ్ళ ఫోటోకు ఒక పూలమాల, నమస్కారం. కనుక ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు ఏంటంటే భక్తిభావంతో వాళ్ళకి శ్రద్ధ చేయటం, రాహు అనేటప్పుడు ఎక్కువగా చేయాలన్నమాట. ఇది చేసేటట్టయితే మంచినీళ్ళు ఎక్కువ తాగటం, స్నానం చేసేటప్పుడు ఒక 4 బకెట్లు ఎక్కువ నీళ్లు పోసుకోవటం,
ఈ చంద్రుడు బాగుండాలంటే సముద్ర స్నానం పౌర్ణప్పుడు చేయటం, నదీ స్నానం పౌర్ణప్పుడు చేయటం, సముద్ర స్నానం అమావాస్యప్పుడు చేయటం కొద్దిగా లాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కుజుడు అనేటటువంటి గ్రహం అన్నమాట. ఇది కుజుడు రాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క కర్కాటక రాశికి కుజుడు జూన్ 7 దాకా ప్రస్తుతం కర్కాటకలో నీచిపడే ఉన్నాడు. ఈ రాశిలో నీచిపడతాడు అనమాట. అందువలన జూన్ 6 దాకా అనమాట. ఈ జూన్ 6 దాకా కర్కాటకలో ఉన్నాడు కాబట్టి రాశిలో నీచిపడి పంచమాధిపతి దశమాధిపతి అనమాట. అక్కడ సంచార కాలం శరీరానికి కార్యానికి భంగాలు కలుగుతుంటాయి. ప్రయాణాలు చేయబాకండి. అందువల్ల కొద్దిగా ఏ పని చేసినా కూడా ప్రతిబంధకాలు ఆటంకాలు ఉంటుంటాయి. పైగా నీచపడి కూడా ఉంటాడు కాబట్టి కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఇక నెక్స్ట్ 2వ ఇంట్లోకి వస్తాడు అనమాట కుజుడు. అది ఎప్పుడే అంటే అది జూన్ 7 దాకా, జూన్ 7 నుంచి జూలై 29 దాకా సింహంలో ఉంటాడు. ఈ జూన్ 7 నుంచి జూలై 29 దాకా 2వ ఇంట్లో ఉంటాడు కాబట్టి కుజుడు 2వ ఇంట్లో కుజుడు రాజభయం, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి. దొంగలెక్కలు ఏం లేకుండా, దొంగల నుండి ఉపద్రవం ఉంది, తాళాలు జాగ్రత్తగా వేసుకోండి, బయటికి వెళ్ళబాకండి. అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. స్విచ్లు అయిన జాగ్రత్తగా వేసుకోండి. కొద్దిగా వంట చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. శత్రువుల నుంచి దుఃఖం, మానసిక ఆందోళన, శరీరానికి కోతలు అనేవి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 3వ రాశి అంటే కన్య అన్నమాట. ఈ కన్య అనేటటువంటిది ఇది జూలై 29 నుంచి సెప్టెంబర్ 15 మధ్యన ఈ కన్యలో ఉంటాడు కాబట్టి కుజుడు ఇది కొద్దిగా 3వ రాశికి మంచి చెబుతుంటాం అనమాట. బంగారం కొనుక్కోవడానికి, వెండి కొనుక్కోవడానికి, ఈ యొక్క కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు కొనుక్కోవడానికి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తానికి, మనం వెళ్ళకపోయినా సరే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రసాదం మన ఇంటికి చేరటానికి శత్రువులు మనకి సైలెంట్ అయిపోతారు అన్నమాట. వాళ్ళు బలహీన పడతారు ఆర్థికంగా అన్ని విషయాల్లో. అది కొద్దిగా మనకు మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఆ కన్యలో కూర్చున్నప్పుడు మనకు ఉన్నది కాబట్టి కొద్దిగా మీకు మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆ కన్యలో జూలై 29 నుంచి సెప్టెంబర్ 15 మధ్యన ఉంటాడు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 29 మనకి వృశ్చికంలో ఉంటాడు అనమాట. తులలో ఉంటాడు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 29. ఈ తులారాశిలో ఏదైనా తులారాశిలో మనకు కుజుడు ఉన్నప్పుడు అది 1, 2, 3 4వ స్థానం. 4వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు దుర్జన సాంగత్యం, ఈ పొట్ట సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది, జ్వరం రావడానికి అవకాశం ఉంది. దెబ్బలు తగిలి కొద్దిగా కాంప్లికేషన్ రావడానికి, అది బ్లీడింగ్ కాంప్లికేషన్స్ స్త్రీలకు కొద్దిగా ఎక్కువగా రావడానికి కొద్దిగా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 5వ రాశి అంటే మనకి వృశ్చికం అనమాట. ఈ వృశ్చికానికి అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 8 మధ్యన కొద్దిగా వృశ్చికంలో ఉంటాడు కాబట్టి అక్కడ 5వ రాశిలో సంచరించే కాలం శత్రు భయం, సంతానం వలన దుఃఖం, మనవల వలన దుఃఖం, రోగం రాకపోయినా రోగం వస్తుందేమో అని చెప్పని భయపడుతుంటాం. ఉన్న రోగం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఆలోచించబాకండి. నెక్స్ట్ 6వ రాశి వచ్చేసరికి ధనస్సు కాబట్టి కర్కాటక రాశికి ఆ ధనస్సులో ఎప్పుడు ఉంటాడంటే అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 8 దాకా ఈ ధనస్సులో ఉంటాడు. అక్కడ కొద్దిగా మనకి 6వ రాశి కాబట్టి కొద్దిగా బంగారం కొనుక్కోవడానికి, వెండి రాగి కొనుక్కోవడానికి అవకాశాలు అనేవి ఉంటుంటాయి. ఈ పోట్లాట్ల వల్ల కొద్దిగా భయం ఉంటుంది. శత్రు విరోధాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి 6వ రాశి కాబట్టి. నెక్స్ట్ 7వ రాశి అంటే ఇక్కడ కుజుడు ఉచ్చపడతాడు. ఇది వచ్చేసరికి మకరం అనమాట. ఈ మకరంలో ఈ కుజు సంచారం అనేటువంటిది డిసెంబర్ 8 నుంచి జనవరి 16 ఉంటుంది. ఈ 7వ రాశిలో ఉన్నప్పుడు భార్యతో కలహాలు అనేటువంటి ఉంటుంది, పార్ట్నర్షిప్ కలహాలు ఉంటాయి, ప్రయాణ అసౌకర్యాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి, కంటి రోగాలు అనేటువంటిది కొద్దిగా వస్తుంటాయి, కొద్దిగా ఉదర రోగం, పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, మోకాలు సంబంధించిన విషయాలు కూడా, ఎముకలో బోన్లో కాల్షియం తగ్గుతుంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఎండలో కూర్చుంటూ ఉండాలి. ఒక 20 నిమిషాలు పొద్దున పూట నీరెండ అంటాం, కొద్దిగా నువ్వులు ఉండలు తింటా ఉంటే కొద్దిగా దోషం తగ్గుతూ ఉంటుంది.
నెక్స్ట్ అష్టమ కుజుడు, వీడిగా గాయాలు ఇస్తాడు. ఈ అష్టమ కుజుడు ధనుస్సు రాశికి మనకు కుంభం అన్నమాట. కనుక ఇక్కడ ఈ జూన్ 16 నుంచి ఫిబ్రవరి 24 మధ్యన ఈ కుంభాలో ఉంటాడు కాబట్టి అష్టమ కుజుడు వాడు గాయాలు ఇస్తాడు, ఎముకలు ఎరగటం ఇస్తాడు, రక్త ప్రకోపం ఇస్తాడు, అంటే బీపీ పెంచుతుంటాడు, దానివల్ల కొద్దిగా కోపం పెరుగుతూ ఉంటుంది, మానభంగం, పరువు ప్రతిష్టలు అనేటువంటి దెబ్బతింటుంటాయి. రాత్రుల పూట ఆడవాళ్ళు ప్రయాణం బయటికి వెళ్ళకూడదు, మనస్సుకు ఆందోళన కలుగు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ కుజుడు ఏంటంటే ఎక్కువ భాగం మనకి తక్కువ రాశుల్లోనే నేను ఈ సంవత్సరం. నెక్స్ట్ 9వ రాశి ధన నష్టం ఉన్నాడు, అంటే అది ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి సుమారుగా ఒక నెల రోజులు అన్నమాట. ఫిబ్రవరి 4 నుంచి కొద్దిగా 9వ రాశిలో ఉంటే ధన నష్టం, రోగం, వాటం ఉన్నాడు. 10వ రాశిలో పలు విధమైన ధనలాభం అన్నాం. అప్పటికి విశ్వాసనామ సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం వస్తూ ఉంటుంది. అక్కడ కొద్దిగా మంచి చెప్పారు అనమాట. 10వ రాశి 11వ రాశి మంచి, కనుక ఆ మాసం వచ్చినప్పుడు మీకు ఎక్కువ మంచి జరుగుద్ది. ఒక 45 ఒక 50 రోజుల దాకా. అందువల్ల కొద్దిగా ఆ 10వ రాశి 11వ రాశిలో గ్రామాధికారం చెప్పారు, స్థానలాభం చెప్పారు, సౌఖ్యం చెప్పారు, చాలా రకాల ధనలాభం చెప్పారు. 12వ రాశిలో కొద్దిగా సమస్యలు చెప్పారు. ఎన్ని విశ్వాసనామ సమస్యలు లేవు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ బుధుడు అనేటువంటి గ్రహం, అది కొద్దిగా కంటిన్యూగా బ్యాడ్ చేయదు, కంటిన్యూగా గుడ్ చేయదు. అందువలన ఈ బుధుడు మనకి ఈ కర్కాటక రాశికి మనకి రాశిలో ఉన్నప్పుడు ధన నష్టము, స్వబంధు కలహము, రాజ్య దూషణకరమైన మాటలు, దూరదేశ సంచారం ఇచ్చారు. ఈ కర్కాటకంలో అనేటటువంటిది అది జూన్ 7వ తారీఖు ముందు ఉంటాడు అన్నమాట కర్కాటకంలో. అందువల్ల అది ఒక తక్కువ 45 డేస్ దాకా ఉంటాడు. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి జూన్ 7 దాకా. జూన్ 7 నుంచి జూలై 29 ఆ సింహంలో ఉంటాడు బుధుడు, రెండో ఇంట్లో. సింహంలో బుధుడు ఉన్నప్పుడు ధన పుష్టి, మాటలకి విలువ ఎక్కువ ఉంటుంది, ఐశ్వర్యం అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బుధుడు మళ్ళీ 3వ రాశి కన్యలోకి వస్తాడు. శత్రువుల నుండి, రాజు నుండి భయం చెప్పారనమాట. ఈ కన్యలో ఎంతసేపు ఉంటారంటే జూన్ 7 నుంచి జూలై 29 దాకా ఉంటారనమాట. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. జూలై 29 నుంచి సెప్టెంబర్ 15 తొలలోకి వస్తాడు 4వ రాశిలోకి బుధుడు. అంటే బుధుడు 4వ రాశిలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే సంచరించు కాలంలో ధనలాభం, బంధువులకు ఐశ్వర్యం, కుటుంబ అభివృద్ధి ఇవన్నీ చెప్పారనమాట. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మనం ఆ మంచి ఫలితాలు అనేటువంటిది మనం పొందగలం. నెక్స్ట్ 5వ రాశి అంటే వృశ్చికం అనమాట. ఆ వృశ్చికంలో ఎప్పుడు ఉంటాడంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 28 వృశ్చికంలో ఉంటాడు. అక్కడ ఏదైనా బుధుడు వృశ్చికంలో ఉన్నప్పుడు పంచాంగం కూడా మీరు చూసుకొని చెక్ చేసుకోండి. ఆ బుధుడు వృశ్చికంలో ఉన్నప్పుడు అది 5వ రాశి కాబట్టి మనకి సంతానంతో, భార్యతో కొద్దిగా కలహాలు ఉంటాయన్నారు. మనవాళ్ళ విషయాలు, వాళ్ళ ఆరోగ్య విషయాలు, సంతాన ఆరోగ్య విషయాలు, గవర్నమెంట్ విషయాలు, ఉద్యోగ విషయాలు కొద్దిగా శ్రద్ధ వహిస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ చంద్రలగ్నాథ 6వ రాశిలో బుధుడు వచ్చినప్పుడు, ధనస్సులో బుధుడు వచ్చినప్పుడు, ఈ ధనస్సులో బుధుడు వచ్చినప్పుడు ఏంటంటే మనకి మంచి చెప్తారు కానీ మనకి మీనంలో బుధుడు నీచిపడతాడు కాబట్టి ధనస్సులో కొద్దిగా నీచిపడేటటువంటి దోషం కొంత ఉంటుంది అనమాట. ఋషీశ్వరుడు చెప్పరు కాబట్టి బుద్ధిమంతులు బుద్ధిశక్తితో అర్థం చేసుకోవాలి. అయినా కూడా మంచి చెప్పారు. ఇది 6వ రాశి కాబట్టి సర్వకార్య విజయం చెప్పారు, సౌభాగ్యం చెప్పారు, ఉన్నత స్థానం లాభం. ఏమైనా కొనుక్కోవాలన్నా, వాహనాలు ఏమైనా కొనుక్కోవాలన్నా కొద్దిగా మంచిగా ఉంటుంది. అక్కడ బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, మీడియా ట్రాన్సాక్షన్ చేయాలన్నా, దేవాలయ సందర్శన చేయాలన్నా ఇది ఒక సానుకూలమైనటువంటి కాలం అన్నమాట. నెక్స్ట్ చంద్రుడు 7వ రాశి అనమాట. 7వ రాశిలో సంచరించేటప్పుడు ఆ 7 ఏమిటంటే మకరం అనమాట. ఈ మకరంలో ఎప్పుడు ఉన్నాడంటే డిసెంబర్ 8 నుంచి జనవరి 16 దాకా ఉన్నాడు. జనవరి 16 దాకా ఉన్నాడు. ఈ మకరంలో సంచరించేటప్పుడు అక్కడ భార్యాభర్తలు అనేది కలహాలు ఉంటాయి. వివాహం చేసినా కూడా కొద్దిగా నిశ్చితం కూడా పెట్టుకొని క్యాన్సిల్ అవ్వటం అంటే కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ 7వ రాశిలో కొద్దిగా కలహాలు కొద్దిగా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఆ భార్య, వాతావరణాలు, కుటుంబం కొంచెం ఎక్కువ ఏమరపాటుగా ఉండాలి. ఆ మేనత్తల విషయాలు వాళ్ళు కూడా సమస్యలు చూస్తుంటారు. బుధుడు 8వ ఇంట్లోకి వచ్చినప్పుడు, అంటే కుంభానికి వచ్చినప్పుడు
కార్యజయం, పుత్ర సుఖం, వస్త్ర లాభం, ధనవృద్ధి, మనోసౌఖ్యం, సామర్థ్యం ఎక్కువ మంచి చెప్పారన్నమాట. ఆ 8వ ఇల్లు అనేటటువంటిది ఏంటంటే కుంభం కాబట్టి ఆ బుధుడిది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 4 దాకా ఇంకా కుంభంలో ఉంటాడు కాబట్టి ఎక్కువ బాగా మంచి చెప్పారు. తక్కువ కాలమైనా ఇది మంచి ఉంది, అందువల్ల దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏం చెప్పారు మనకి 8వ ఇల్లు, 8 కార్యజయం, పుత్ర సుఖం, వస్త్ర లాభం, ధనవృద్ధి, మనోసౌఖ్యం, సామర్థ్యం కలుగుట. అట్లాగే 9వ ఇంట్లో, 9వ ఇల్లు అంటే కర్కాటకానికి 9వ ఇల్లు మీనం అన్నమాట. అక్కడ ఆల్రెడీ మీనంలో నీచిబడి ఉంటాడు కాబట్టి పలు విధములైనటువంటి రోగాలు చెప్పారు ఆ బుధుడు. అది ఫిబ్రవరి 4 తర్వాత ఉంటాడు ఆ సంవత్సరం చివరి దాకా. అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మేషంలో ఉండేది అని వచ్చే సంవత్సరం ఉంటాడు, అందువల్ల ఈ ఫలితాలను మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ గురువు కర్కాటక రాశికి ఏంటంటే గురువు 12వ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆ గురువు 12వ ఇంట్లో ఉండేటితే దూరయాత్ర వలన కొద్దిగా క్లేశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి లాంగ్ ప్రయాణాలు, దక్షిణాది ఉత్తరాది ప్రయాణాలు పెద్దగా పెట్టబాకండి. కొద్దిగా దుఃఖం అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరితో ఏం కాలకుండా, ఎవరితో మూమెంట్స్ ఇవ్వకుండా ఒక ఋషీశ్వరుడులాగా, కొండ గుహలో ఉన్న ఋషీశ్వరుడులాగా ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా ఎవరితో మాట్లాడకుండా ఉండేడితే ఈ సంవత్సరం ఈ మార్చి 29 నుంచి 2025, 2026 కొద్దిగా గురువు మే 14వ తారీఖు నైట్ 10:33 స్టార్ట్ అవుతాడు. అంటే మే 15 నుంచి ఒక 1 ఇయర్ సుమారుగా ఈ గురువు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12వ ఇంట్లో మంచిది కాదని చెప్పారు కాబట్టి గురుజనులు కొద్దిగా సేవ చేసుకోండి. తల్లిదండ్రులకి, ఆ విద్య నేర్పినటువంటి వాళ్ళకి, న్యాయాధిపతులు ఎవరైనా ఉండేటైతే తెలిసిన వాళ్ళు వాళ్ళకి పనులు ఇవ్వటం కానీ. కనుక గురువు బీజేపీ, శివసేన, ఆర్ఎస్ఎస్ వాళ్ళని విమర్శించాల్సినటువంటి అవసరం ఏముంది? విమర్శించబాకండి. అది గురువు సంబంధించినటువంటి పార్టీ అన్నమాట. అట్లా అప్పుడు కొద్దిగా మనకి బెటర్గా ఉంటుంది. నేను రాజకీయంగా చెప్పాను, గురువు ఫేవర్గా చెప్పాను కాదు, గురువు సంబంధంగా చెప్పాను. కనుక ఏదన్నా గురుజనులకి ఎవరికైనా ఇవ్వాలనేటైతే దానిమ్మ పండ్లు ఏదైనా ఇచ్చేటైతే పసుపు రంగుగా ఉండేటటువంటి పండ్లు ఏదైనా ఇచ్చినా కూడా కొంతమేర పర్లా. బంగారపు వస్తువులు ఇచ్చినా కూడా లాభం. బాగా బ్యాడ్ ఎక్కువ ఉంది, ఆర్థిక బలం మనకు ఉందనుకున్నప్పుడు బంగారం వస్తువులు కూడా కొద్దిగా దానం చేస్తూ ఉంటే కొద్దిగా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. పసుపు వస్త్రం ధరించి పసుపు పొరతో గురువారం వెంకటేశ్వర స్వామి పూజ ఈ సంవత్సరంలో చేసుకోండి. ఏది మే 15వ తారీఖు నుంచి అది ఒక సంవత్సరం పాటు. అట్లాగే మనకి గురువు మంత్రం ఉంటుంది. ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సా గురవే నమః. రాగస్యం పెట్టుకొని ఆ మంత్రం 108 సార్లు చెప్పుకొని మీ సంకల్పం చెప్పి గురువు నాకంతా మంచిగా చేయాలని చెప్పుకొని ఆ తీర్థం తీసుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ శుక్రుడు సంబంధించినటువంటి గ్రహం అన్నమాట కర్కాటక రాశికి. ఈ శుక్రుడు లగ్నంలో ఉండేటైతే భార్య సాంగత్యం, భక్షణ సుఖం, కస్తూరి, ఈ సెంట్లు, అగరవత్తులు, సుగంధ ద్రవ్యాలు వాడకం, శయన సౌఖ్యం అనేటటువంటిది, శయన సామాగ్రి కొనటం, పరుపులు, దిండ్లు అనేటువంటిది, విశేష వస్త్ర లాభం మొదలగునవి కలగడానికి అవకాశం ఉంది. కర్కాటకంలో ఈ శుక్రుడు అనేటటువంటిది జూలై 27 నుంచి ఆగస్టు 27 దాకా ఉంటుంది. అది కొద్దిగా గొప్పగా చెప్పారు కాబట్టి మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు 2వ ఇంట్లో ఉండేటైతే ధనధాని వృద్ధి, పుష్పరత్న, ఇవన్నీ శుక్రుడు అన్నీ ఎక్కువ బాగా మనకు మంచిగా చెప్పారు. ఒక 3 చోట్ల మనకి మంచి చెప్పలేదు కాబట్టి ఆ 3 రాశులు చెబుతాం, మిగిలిందంతా ఎలాగో మంచి. శుక్రుడు మనకు మంచి ఎక్కడ చెప్పారంటే బ్యాడ్ ఎక్కడ చెప్పారంటే 6వ రాశిలో, 7వ రాశిలో, 10వ రాశిలో బ్యాడ్ చెప్పారు. అందువల్ల మనం 6వ రాశిలో ప్రయాణం చేసేటప్పుడు శత్రుపీడ, రోగాలు అనేటువంటిది కలగడానికి అవకాశం ఉంది. మనం మాట్లాడుకుంటుంది కర్కాటకం కాబట్టి, కర్కాటకానికి 6 ధనస్సు కాబట్టి ఈ ధనస్సులో వచ్చేసరికి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 21 ధనస్సులో ఉంటాడు. అక్కడ కొద్దిగా ఆరోగ్య విషయాలు, ఆ శత్రువుల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ 7వ రాశి కూడా బ్యాడే చెప్పాడు. 7 అంటే మకరంలో శుక్రుడు ఉంటాడు అన్నమాట. ఈ మకరంలో శుక్రుడు కూడా డిసెంబర్ 21 నుంచి జూన్ 13 దాకా, అంటే నవంబర్ 28 నుంచి జూన్ 13 దాకా శుక్రుడు బాగాలేదు కాబట్టి ఆ దుర్గాదేవి పూజ శుక్రవారం జాగ్రత్త చేసుకుంటూ ఉండండి. ఆ భార్యను పొగుడుతూ ఉండండి. భార్య అనుకూలంగా ఉంటే శుక్రుడు ఎక్కువ ఏడిపించడు. 7వ రాశిలో స్త్రీ జనుల నుండి ఉపద్రవం అని చెప్పి ఉంది.
భార్య పొగుడుతూ ఉండండి, వాడికి బహుమతులు ఇస్తూ ఉండండి. అప్పుడు ఆ నవంబర్ 20 నుంచి ఆ జనవరి 13 మధ్యన మనం తప్పించుకుంటాం అనమాట. నెక్స్ట్ 10వ రాశి అనమాట. కనుక కర్కాటకానికి 10వ రాశి మేషం అనమాట. ఈ మేషం అనేటటువంటిది అది ఈ సంవత్సరం కాదు కాబట్టి ఆ మేషం ఉన్నది మార్చి 2వ తారీఖు తర్వాత అనమాట. మార్చి 2వ తారీఖు నుంచి విశ్వావసునామ సంవత్సరం ఎండ్ అయ్యేదాకా అక్కడ మేషంలో ఉంటాడు కాబట్టి అక్కడ పందాలు కట్టబాకండి, కడితే ఓడిపోతారు అన్నమాట. అది కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శని. శని ఏంటంటే ఈ కర్కాటక రాశికి 9లో ఉంటాడు. ఈ 9లో శని మనకి అంత మంచి అని చెప్పాల. కనుక విరోధం, బంధనం, కనుక ధర్మకార్య విఘ్నం, మంచి పనులు చేయాలన్నా కూడా ప్రతిబంధకం, ఆటంకం. కనుక కోర్టు కేసులు ఉండేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, కొరకు అరెస్ట్ చేయకుండా, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కిడ్నాపులు జరగకుండా కొద్దిగా ఇది తప్పించుకోవాలంటే మనకి సాంబశివుడి భక్తి, శ్రీశైలం ఎక్కువ వెళ్తా ఉండండి. ఎప్పుడు వెళ్ళినా గుడికి ఊళ్ళో గుళ్ళకి వెళ్ళబాకండి. పక్కనింటి వాళ్ళు కాళ్ళు తని బట్టి పడుకుంటారు అన్నమాట గుడేపు. అందువల్ల ఇక్కడ కొండ పై భాగంలో, కొండ దిగువ భాగంలో, నది అంచున, నది మధ్యన, సముద్రపు అంచున, సముద్రం మధ్యన కట్టినటువంటి దేవాలయాలకే మనం వెళ్ళాలన్నమాట. అందువల్ల అక్కడికి మనకి కొద్దిగా మనకి సపోజ్ ఇప్పుడు శని కాబట్టి, శని ఈశ్వర భక్తుడు కాబట్టి ఆ దగ్గరగా ఏదైతే నది, దేవాలయాలు, సముద్రాలు, కొండలు ఉన్నాయో అక్కడ వెళ్ళండి. శ్రీశైలం ఉంది, ఓ పెద్ద కొండ 40 కిలోమీటర్ల దాకా ఉంటుంది. కనుక అది చూడండి విచిత్రం. అక్కడ కృష్ణానది ఉంది అంత హైట్న. ఆ శ్రీశైలం గుడి చుట్టూ చూడండి ప్లేట్లు పెట్టుంటాయి. ఒక ప్లేట్ తీసి చూడండి, నీళ్లు బరబర వెళ్తుంటాయి. ఆ కొండ మీద ఎక్కడ అది దైవ సంకల్పం అన్నమాట, గొప్ప వింతలు అన్నమాట. కనుక శ్రీశైలం దగ్గరికి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, లేదు దూరంగా ఉండేటటువంటి వాళ్ళు అది. ఈ శని కొద్దిగా మనకి అంటే భాగ్యశనికి శాంతి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. చేద్దాం అనుకునేటట్టయితే శని దేవాలయకి వెళ్ళండి. మందపల్లి ఉంటుంది, మనకి కర్ణాటకలో మనకి ఈ శని దేవాలయం ఉంటుంది అనమాట. బార్డర్లో, మన కర్ణాటక బార్డర్లో, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది అనమాట. పావగడ అనే ఊర్లో ఉంటుంది అనమాట. అట్లాగే మద్రాసు వెళ్ళాలనేటైతే సముద్రం దగ్గరే ఉంటుంది. తిరునల్లార్ అని ఉంటుంది, అది కొద్దిగా ఫేమస్, ఎక్కువ మంది వెళ్తుంటారు. ఎందుకంటే సముద్రం ఉంది కాబట్టి ఫేమస్ వచ్చింది. సముద్రం ఉన్నది కాలువ దగ్గర, కొండల దగ్గర ఉన్న దేవాలయాలకే వెళ్ళమని చెప్పాం కాబట్టి అది ఒకటి జాగ్రత్త చేసుకునేటైతే బయటపడతాం. ఏదైనా ఈ గోచార ఫలితాలకి వాటికి సంబంధించినటువంటి శాంతి, దానక ధర్మాలు అనేటటువంటిది అయినా జాగ్రత్తగా చేసుకునే ఉంటుంది. అంటే గురువు పెద్ద గ్రహం వ్యతిరేకంగా ఉంది, శని పెద్ద గ్రహం వ్యతిరేకంగా ఉంది. రాహు రేపు మే తర్వాత మారినప్పుడు అష్టమానికి వస్తాడు, కేతు 2వ ఇంట్లోకి వస్తాడు. పెద్ద గ్రహాలు శని, గురువు, ఈ రాహు, కేతు తేడా ఉంది కాబట్టి కొద్దిగా దైవభక్తి, కొద్దిగా పూజా విధానం, పెద్దల గౌరవం, కొంచెం భక్తిభావం బాగా పెంచుకొని దాన ధర్మాలు చేసుకుంటూ ఉండండి. రాహుకి, గురువుకి, ఆ శనికి, కేతువుకి అప్పుడు తప్పించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. కేతువుకి ఏం చేయాలంటే, కేతువుకి వచ్చేసరికి పలు వర్ణములున్న వస్త్రము, ఆ తర్వాత మేకలు కాసేవాళ్ళు భుజం మీద వేసుకుంటారు అన్నమాట, గొంగళి. ఆ గొంగళి, ఆ తర్వాత మల్టీకార్డ్ క్లాత్, తర్వాత ఉలవలు 1 కేజీ 108 రూపాయలు దక్షిణ. ఆ తర్వాత ఏనుగు బొమ్మ కానీ మట్టి బొమ్మ కానీ అవి దానం ఇచ్చేటట్టయితే 2ఇంట వస్తున్నాడు కాబట్టి రాబో కాలంలో అప్పుడు కొద్దిగా శాంతి జరుగుద్ది అనమాట. రాహువుకి ఏంటంటే పాము విగ్రహాల దగ్గర కొద్దిగా దీపారాయణ చేసి, నాగుల చవితి, సుబ్బారెడ్డి షష్ఠి అప్పుడు కొద్దిగా ఎక్కువ అటెండెన్స్ ఇవ్వండి. ఆ సిరి దేవాలయాలకి అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి. ఆ గురువు సంబంధంగా గురుజనులకు కొద్దిగా, తల్లిదండ్రులకి కొద్దిగా చక్కగా చూసుకోవడం, పాద నమస్కారం చేసుకోవడం, ఆ గురువులకి కొద్దిగా ఆ యొక్క ఈ స్వామీజీ అన్నమాట కంచిపేటాధిపతికి శృంగేరి గురువారం వెళ్ళి నిద్ర చేసి శుక్రవారం శారదాంబ ఆశీస్సులు తీసుకొని, గురువుగారి ఆశీస్సులు తీసుకొని వచ్చేటట్టయితే గురువు బ్యాడ్ చేయడు. కనుక గురువు, శని, రాహుకేతు పెద్ద గ్రహాలు కాబట్టి ఈ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా శ్రద్ధ ఎక్కువ తీసుకోండి. అంతా శుభమే జరుగుద్ది. మంచి మనసుతో, మంచి బుద్ధితో సమాజానికి ఉపయోగపడే లక్షణాలు చేయండి. మీరు చేసినప్పుడు ఎక్కువ బాగా మంచి జరుగుద్ది. మంగళం మహత్ శుభం భూయాత్.